రాజకీయ కక్షలతో పెడుతున్న కేసులు కోర్టుల్లో నిలవడం లేదు. కాస్త పబ్లిక్ ఇమేజ్ ఉన్న వారిని ఏదో రకంగా ఇరికించాలనుకుంటున్న కుట్రలు నిలవబోవని రాజకీయ నాయకులు గుర్తించాలి. తాజాగా కేటీఆర్, హరీష్ రావులపై నమోదైన కేసుల కొట్టివేతలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై 2024 డిసెంబర్లో కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, కనీసం విచారణ కూడా చేయకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని హరీష్ రావు ఆరోపించారు. తనపై కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించింది. హరీష్ రావుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కేటీఆర్ కు ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీంతో కేసును రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా కేటీఆర్ అనవసర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది మాత్రం రాజకీయ కక్షతో కేసు నమోదైందని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి గుణపాఠమని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.